హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఈరోజు తాజా కూరగాయల్లో రాజా ఎవరంటే వంకాయ అని అంటాం కదా. అటువంటి వంకాయ కూరను టేస్టీగా ఎలా చేసుకోవాలో తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: లేత వంకాయలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు, వేరుశనగపప్పు, నువ్వులు, కొబ్బరి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఆవాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ఆయిల్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి పాన్ వేడయ్యాక పల్లీలు, అలాగే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. నువ్వులు, ఎండు కొబ్బరి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చింతపండు, ఉప్పు వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను కట్ చేసుకుందాం. ఉప్పు నీళ్ళు తీసుకోవాలి. వంకాయలను 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేయాలి. కట్ చేసేటప్పుడు పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు నల్లగా మారకుండా ఉంటాయి. గుత్తి వంకాయ కూరకు లేతగా ఉన్నటువంటి వంకాయలు అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ కూర చాలా ఫేమస్ కదండి. గుత్తి వంకాయ కూర తినని వాళ్ళంటూ ఉండరు. ఈ గుత్తి వంకాయ కూరను చేసే ప్రాసెస్లో టైం ఎక్కువ పడుతుంది, కానీ రుచి మాత్రం అదిరిపోద్ది. తింటుంటే అద్భుతంగా ఉంటుంది. కట్ చేసుకున్న వంకాయల్లో ముందుగా తయారు చేసుకున్న మసాలాను స్టఫ్గా పెట్టుకోవాలి. అన్ని వైపులా సరిగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, గుత్తి వంకాయ కూరనే కాదండి, గుత్తి వంకాయ ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక స్టవ్ పెట్టిన వంకాయలను ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల వంకాయ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. దానితో పాటు రుచి కూడా ఉంటుంది. వంకాయలో ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B3, B6, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, అధిక పోషకాలు ఉన్నాయండి. ఇప్పుడు అదే గిన్నెలో లేదా మరొక కడాయి తీసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి దూరగా వేగాక మనము మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. దానితో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అంతా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ వంకాయలు ఈ గ్రేవీలో ఉడికించాలి.
ఇప్పుడు ఒకసారి కారము, పులుపు, ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. ఇవి సరిపోకపోతే మనము కారం కానివ్వండి, ఉప్పు ఇవి యాడ్ చేసుకోవాలి. మనకి అడిషనల్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక 15 to 20 మినిట్స్ మనము లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత వంకాయలు సాఫ్ట్గా అయ్యాయి చూడండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.